సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ విషయంలో రాజమౌళి ఇంతవరకు నోరు విప్పలేదు. కనీసం సినిమా లాంచింగ్కి మీడియాను పిలవలేదు. 3 షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. 4వ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే నెలలో టోటల్ టీం అంతా కెన్యా బయలుదేరబోతుంది. ఇలాంటి టైంలో ఓ అప్డేట్ ఇంటర్నెట్నే షేక్ చేస్తుంది. అదే ఇండియానా జోన్స్ రైట్స్ని ఈ ఫిలిం టీం అఫీషియల్గా కొనడం. ఇంతవరకు ఇది మరో జేమ్స్ బాండ్, మరో ఇండియానా జోన్స్, మరో జురాసిక్ పార్క్ అంటూ ప్రచారం జరిగింది. ఇవన్నీ ఉత్తుత్తి పుకార్లే అన్నారు. కానీ ఇండియానా జోన్స్ రీమేక్ రైట్స్ని ఈ ఫిలిం టీం కొనడం చూస్తుంటే హాలీవుడ్లో ఆగిపోయిన ఆ ఫ్రాంచైజీని రాజమౌళి ఇండియాలో స్టార్ట్ చేసినట్లు అంటున్నారు. అంతేకాదు మరో 2 సినిమాల రైట్స్ కొన్న ఫిలిం టీం కెన్యాలో తీయబోయే ఫైట్ సీన్స్తో ఇదే అంశాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29వ అప్డేట్స్ ఇవ్వకున్నా ఇలా ఫిల్లర్స్ రావడంతో ఫ్యాన్స్కి బాగానే ఉన్నా ఎందుకు ఇలాంటి లీకులతో జక్కన్న షాక్ ఇస్తున్నాడు? అదేదో అఫీషియల్గా తేల్చేయచ్చు కదా. టేక్ ఎ లుక్. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ అంటేనే వరల్డ్ వైడ్గా మరో జేమ్స్ బాండ్ మూవీ అన్నంత పేరుంది. అసలు జేమ్స్ బాండ్ సినిమాలు తీసేందుకు స్టీవెన్ స్పీల్బర్గ్ సూట్ అవ్వడనే మాటే భరించలేక తనే సొంతంగా ఇండియానా జోన్స్ అని జేమ్స్ బాండ్ని మించే హీరోని తయారు చేశాడు. అలా వరుసగా 4 ఇండియానా జోన్స్ సిరీస్లు తీశాడు. 5వ సీక్వెల్ 2023లో వచ్చింది. ఓ రకంగా అదే ఇండియానా జోన్స్ ఆఖరి సీక్వెల్ అన్నారు. కరెక్ట్గా ఇదే రాజమౌళికి నచ్చినట్టుంది. అందుకే ఆగిపోయిన ఇండియానా జోన్స్కి ఇండియన్ వర్షన్ తీస్తే ఎలా ఉంటుందనే పాయింట్తోనే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ రాబోతోంది. మొన్నటి వరకు ఇది కేవలం ఊహాగానమే, కేవలం రూమర్ లాంటి ప్రచారమే. కానీ ఇప్పుడు హాలీవుడ్ బ్యానర్ పారామౌంట్ నుంచి ఇండియానా జోన్స్ స్టోరీ లైన్ని, ఆ స్టైల్ తాలూకా రైట్స్ని రాజమౌళి టీం సొంతం చేసుకుంది. అఫీషియల్గా ఏదీ అనౌన్స్ చేయలేదు. కానీ ఈ డీల్ కోసం 90 కోట్లు చెల్లించాడట జక్కన్న. దీనికి నిర్మాత నారాయణే అయినా కర్త కర్మ క్రియా మాత్రం రాజమౌళినే. ఏది ఏమైనా హాలీవుడ్ బ్యానర్ నుంచి ఇండియానా జోన్స్ స్టైల్లో సినిమా తీసేందుకు కావాల్సిన లీగల్ పర్మిషన్ వచ్చేసింది. ఇక డైనోసార్ సినిమాలు, అందులోని పాత్రల మీద రైట్స్ ఉన్న యూనివర్సల్ పిక్చర్స్ నుంచి కూడా రాజమౌళి టీం లీగల్ పర్మిషన్ తీసుకుందట. వాళ్ళు తీసిన సినిమాల్లోని కొన్ని డైనోసార్ల పాత్రల్ని స్కెచ్లతో సహా ఇందులో వాడబోతున్నారు. సో ఇండియానా జోన్స్ ని జురాసిక్ వరల్డ్ తో మిక్స్ చేసే ప్రయత్నం రాజమౌళి చేస్తున్నాడంటే ఇదేదో పాన్ వరల్డ్ సునామీ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి హాలీవుడ్ కాన్సెప్ట్లకు ఇండియన్ మైథాలజీని యాడ్ చేస్తే ఆ కిక్కే వేరు. హనుమంతుడు, బార్బీరుకుడి ప్రేరణతో హీరో పాత్రని డిజైన్ చేసి ఇండియానా జోన్స్ స్టైల్లో సాహసాలు, జురాసిక్ పార్క్లోని డైనోసార్లతో చాలా సీన్లు డిజైన్ చేయటం అంటే హాలీవుడ్కే అంతకు మించే సినిమాను చూపించడం. ఈ విషయంలో అన్నీ కన్ఫర్మే. ఇక మిగిలింది అఫీషియల్గా అనౌన్స్ చేయటమే. ఇలా బయటకు వచ్చిన ప్రతిదీ నిజమే అవుతుంది. కానీ అఫీషియల్గా మాత్రం ఫిలిం టీం అనౌన్స్ చేయట్లేదు. అదే ఇంటర్నేషనల్ మీడియా మీట్లో టీం తేలుస్తుందనే టాక్ మాత్రం నడుస్తోంది. ఆగస్టులో ఆ ప్రెస్ మీట్కి ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.